బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ యొక్క తల్లిని దూషించడం అనేటువంటిది జరిగింది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మల్ని కాల్చేటువంటి పాల్గొనేటటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం అనేటువంటిది. అంటే ఒకటే అడుగుతున్నా నేను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాక్ స్వాతంత్ర హక్కు లేదని నేను అడుగుతున్నాను. అలాగే మా ప్రీతమ నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గురించి ఈ విధంగా దూషించడం అనేటువంటిది చాలా తప్పుగా మేము వ్యవహరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి చెప్పాలంటే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమి ఆశించరు. వాస్తవంగా ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కార్యకర్తలు కానీ నాయకులు కానీ డబ్బు పదవి అనేటువంటిది ఆశించకుండా ఓన్లీ నిస్వార్థంగా పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మీకు చెప్తున్నాం. అలాగే సొంతంగా ఖర్చు పెట్టుకునేటువంటి కార్యకర్తలు కూడా ఈ పార్టీలో ఉండరు. దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ద్వారా, నరేంద్ర మోదీకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం ద్వారా ఈ పార్టీలోకి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది ఉన్నారు. మరి అటువంటి అమితంగా ఇష్టపడేటువంటి నాయకుని యొక్క తల్లి గురించి ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా మంచి పరిణామం కాదు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క కండువా ఏవైతే వేసుకున్నామో ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ లక్ష్యాలు కానీ దేశ ప్రయోజనాల కోసమే ఉంటాయి తప్ప స్వార్థ ప్రయోజనాలకు కానీ లేదంటే ఈ పార్టీ ఎటువంటి స్వార్థం ఆలోచన చేయదు. అలాగే కుటుంబ రాజకీయాలు కూడా ఈ పార్టీ దూరంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నటువంటిది ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైన ముఖ్యం. మరి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారు భారతదేశం కోసం పనిచేస్తూ ఉంటే మరి మీరు బీహార్ ఎన్నికల ర్యాలీలో వారి యొక్క తల్లిని గురించి దూషించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ విధంగా పనిచేసేటువంటి నరేంద్ర మోదీ ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అంటే 2047 లోపు 1947లో మనకు స్వాతంత్రం వస్తే 2047 లోపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి కారణంగా 2047 లోపు ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి ఒక లక్ష్యం ద్వారా పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అలాగే నరేంద్ర మోదీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి ఈ విధంగా లక్ష్యాలను ముందుకు వేసుకునేటువంటి ఏదైతే నిర్దేశించుకొని దానికోసం నిరంతరం శ్రమపడుతూ దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ చేసేటువంటి వ్యక్తి గురించి యొక్క తల్లి గురించి ఈ విధంగా దూషించడం అనేటువంటిది చాలా మంచి పరిణామం కాదు. అలాగే మీకు తెలుసు ఈ నెలలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏదైతే అమెరికా దేశం అనేటువంటిది ఉందో అగ్రరాజ్యం అనేటువంటి పిలుచుకునేటువంటి అమెరికా భారతదేశాన్ని టారిఫ్ల ద్వారా విధించి చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. కానీ దీనికి తలగ్గకుండా నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తూ మరి భారతదేశం అమెరికా యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఈరోజు అమెరికానే ఎదుర్కొనేటువంటి శక్తి భారత్కు ఉందని చెప్పేసి ప్రపంచ దేశాల్లో పర్యటన చేస్తూ దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు నిన్న జపాన్ పర్యటన ముగించుకొని ఈరోజు చైనా దేశానికి పోవడం అనేటువంటి జరిగింది. మరి ఈ చైనా దేశంలో సంఘై కోఆపరేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దీంట్లో చైనా, రష్యా, భారత్ అనేటువంటి దేశాలు అంటే ప్రపంచ జీడిపిలో 40% ఎకనామిక్ కలిగినటువంటి ఈ దేశాలు
ప్రపంచ దేశ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ప్రతి నిమిషం కూడా ఎప్పుడు కూడా దేశం కోసం పరితపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు అనేటువంటి అంశాన్ని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇంకో విషయం ఏంటంటే గతంలో కనుక చూసినట్టయితే అమెరికా దేశం అనేటువంటిది భారతదేశం మీద ప్రెజర్లు పెట్టి ఒత్తిడికి గురి చేసి తనకు కావాల్సినటువంటి పనులు చేసుకుంటూ పోయేది గతంలో చూస్తే, గత 60 సంవత్సరాలుగా చూస్తే. కానీ ఇప్పుడు అమెరికా పెత్తనాన్ని ఎటువంటి కోణంలో కూడా సహించేటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. ఎందుకంటే భారతదేశం ప్రపంచ పటంలో ఎదుగుతున్నటువంటి దేశంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతూ ఉంది. మరి 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమెరికా ఏది చెప్తే అది వినడం, ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది పనిచేస్తూ పోయింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇది ప్రాచీన భారత్ కాదు, ఇది ఆధునిక భారత్, ఇది నవభారత్, అలాగే ఇది మోదీ భారత్ అనేటువంటి అంశాన్ని కూడా